మొత్తానికైతే మన వందే భారత్ ట్రైన్ వచ్చేసింది. పదండి లోపలికి వెళ్ళి చూద్దాం. ట్రైన్ లోపల మనకు సర్వీస్ ఇచ్చే అతను అయితే వచ్చాడు. మనకు టిఫిన్స్ ఇచ్చాడు. ఈరోజు టిఫిన్స్లో ఏమేమి వెరైటీస్ ఉన్నాయో చూడండి. అదేవిధంగా మనకు ఈవినింగ్ టీ స్నాక్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అర్జున్ ట్రావెల్ బ్లాగ్స్. మరొక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. ఈరోజు మరొక జర్నీ వందే భారత్లో అయితే చేయబోతున్నాము. సో ఈ జర్నీ ఎక్కడి చేయాలంటే మనకు రేణిగుంట నుంచి విజయవాడకు అయితే ఈ వందే భారత్లో జర్నీ చేయబోతున్నాము. ఇది చెన్నై నుంచి నర్సాపూర్ దాకా అయితే వందే భారత్ అయితే జర్నీ అవుతుంది. సో అందులో భాగంగా మనం రేణిగుంటలో అయితే ఎక్కుతున్నాము. సో రేణిగుంట తర్వాత ఒక 2 స్టాపులు వస్తాయి, నెల్లూరు. దాని తర్వాత మనకు విజయవాడలో అయితే స్టాప్ ఉంటుంది. 12 వరకు మనం విజయవాడలో దిగుతాము. సో ఈ యొక్క వందే భారత్ జర్నీ ఏంటి పూర్తి విశేషాలు అయితే ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. వీడియో ఇక్కడ స్కిప్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చాలాసేపు వెయిటింగ్ తర్వాత మన వందే భారత్ ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసింది. చెన్నై నుంచి నర్సాపూర్ వెళ్ళే వందే భారత్ ట్రైన్ రేణిగుంట రైల్వే స్టేషన్లోని 6వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి అయితే వచ్చేసింది. సో పదండి వెళ్దాం. ఇది చెన్నై నుంచే వస్తుంది కనుక సో ఇక్కడ మనకు ఓన్లీ 2 నిమిషాలు మాత్రమే స్టాప్ అయితే ఉంటుంది, ఆగుతుంది. సో ఆ లోపలనే మనం వెళ్ళైతే ఎక్కాలి. సో మనది D4 D5 ఉంది. అందులోకి వెళ్ళైతే మన సీట్లలోకి వెళ్ళి కూర్చోవాలి. సో మనం ట్రైన్ ఆగాక మన మొత్తానికైతే ట్రైన్ అయితే ఆగేసింది. సో చూడండి, వందే భారత్ జర్నీయే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అబ్బా, మనం వేరే ట్రైన్లతో కంపేర్ చేసుకుంటే. సో చాలా బాగుంటుంది. సో ఇక్కడ జనాలు అయితే చాలా ఉన్నారు. సో చూద్దాం, మరి ఇక్కడ కాకపోతే అటు సైడ్ అన్న వెళ్ళి మనం వెళ్ళే విధంగా చూద్దాం. సో ఇక్కడి నుంచి మనం మళ్ళీ, ఎందుకంటే క్లోజ్ అయితే మళ్ళీ మనకి ఇబ్బంది అవుద్ది కనుక ఈ లోపలనే మనం వేరే ఆ ఏరియా నుంచి అయితే వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. సో చూద్దాం వందే భారత్ జర్నీ ఎలా ఉంటుంది ఏంటనేది మీకు పూర్తిగా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తాను. చూడండి, మనం ట్రైన్ లోపలికి అయితే వెళ్తున్నాము. సో కొంచెం సీనియర్ సిటిజన్స్ ఉన్నారు కాబట్టి కొంచెం మెల్లగా అయితే వెళ్తున్నారు. సో పర్వాలేదు, మెల్లగానే వెళ్దాం. మెల్లగా వెళ్తే మనకు ట్రైన్ ఇంకా అంటే సిగ్నల్ అయితే ఇవ్వలేదు. లోపలికి అయితే వెళ్దాం. లోపలికి వెళ్ళగానే మనకైతే ప్యాంట్రీ అయితే కనిపిస్తుంది చూడండి. సో దీని గురించి నేను తర్వాత మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లోపలికి అయితే వెళ్దాం. ఇది ఒకటి ఆటో మూవింగ్ డోర్ అయితే ఉంటుంది. దీని తర్వాత మనం లోపలికి వెళ్ళగానే, ఎందుకంటే ఇది చెన్నై నుంచి వస్తుంది కాబట్టి ఆల్రెడీ ప్యాసింజర్స్ అయితే ఉన్నారు. సో చూస్తున్నారు కదా, మన సీట్ ఎక్కడ ఉంది ఏంటనేది చూసుకోవాలి. సరే చూడండి, ఇది వందే భారత్ లోకల్. మనకు లోపల ఎలా ఉంటుందో మీకైతే చూపించడానికి అయితే ప్రయత్నం చేస్తున్నాను. పైన 2 ర్యాక్స్ అయితే ఉంటాయి. మనకు ఇటు 2 సీట్లు ఉంటాయి. సో పైన పెట్టుకోవడానికి అయితే మనకు లగేజ్ పెట్టుకోవడానికి ఉంటుంది. ఇంకొంచెం హెవీ ఉంటే కూడా కనుక మనం ఇంతకుముందు ప్యాంట్రీ చెప్పాను కదా, సో అక్కడ కూడా మనకు పెట్టుకోవడానికి అయితే ఈజీగా ఉంటుంది. సో ఎలాంటి ఇబ్బంది అయితే ఏమి ఉండదు, కంఫర్ట్గా ఉంటుంది. మన జర్నీ అయితే స్టార్ట్ అవుతుంది. సో చూద్దాం. అదే జర్నీ స్టార్ట్ అవ్వగానే మనకు ప్యాంట్రీలో నుంచి సర్వీస్ ఇచ్చే అతను మన దగ్గరికి అయితే వస్తాడు. అంటే ఇందులో టికెట్ ఇచ్చేటప్పుడే మనకు మీల్స్ అండ్ ఇంకా టిఫిన్స్ స్నాక్స్ కానీ అవి అందులోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఒకవేళ వాళ్ళు చేసుకునే వాళ్ళకి కనుక ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి ఏమైనా ఆకలి అయితే తినాలనుకున్న వాళ్ళు మనం ఆర్డర్ తీసుకోవచ్చు. అదేవిధంగా మనం ఫస్ట్ లోపలికి రాగానే ప్రతి ఒక్కరికైతే ఒక వాటర్ బాటిల్ అయితే ఫ్రీగా అయితే ఇస్తారు. న్యూస్ పేపర్ ఇస్తారు. ప్లస్ ఇంకేదైనా సర్వీస్ కావాలన్నా, ఇక్కడ ఏసీ ప్రాబ్లం ఉన్నా ఏదున్నా కానీ వాళ్ళకి చెప్తే దాన్ని బట్టి వాళ్ళైతే మనకు ఈజీగా మన దగ్గరికి తీసుకొచ్చి ఇవ్వడానికి అయితే ప్రయత్నం చేస్తారు. సో వేరే ట్రైన్లకు మనకు వందే భారత్ ట్రైన్కు ఉన్న అడ్వాంటేజ్ ఇదే. వేరే ట్రైన్లో వీళ్ళు వస్తారు, కాకపోతే మనకు ఇందులో చెవలు రారు. సో మొత్తానికైతే మనకు వెజిటేరియన్ టిఫిన్ అయితే వచ్చేసింది. సో చూద్దాం మనం. అది క్యూఆర్ కోడ్ ఇచ్చాడు. ఆ క్యూఆర్ కోడ్ ఇవ్వగానే ఆ క్యూఆర్ కోడ్ ఓపెన్ చేస్తే ఆ క్యూఆర్ కోడ్లో ఏమొస్తుంది ఏంటనేది అయితే మనం చూద్దాం. మనం క్యూఆర్ కోడ్ కొంచెం స్లోగా ఓపెన్ అవుతుంది.
క్యూఆర్ కోడ్ అయితే ఏంటంటే ఈ ట్రైన్ నెంబర్స్ వందే భారత్ ట్రైన్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ట్రైన్ నెంబర్కు ఒక్కొక్క ట్రైన్ నెంబర్కు ఏ టిఫిన్స్ ప్రొవైడ్ చేస్తారు ఏంటి అనేది అయితే అన్నింటిలాగా మనకైతే చూడండి ఐఆర్సిటీసీ చెన్నై నర్సాపూర్ విబి వెజ్ మెన్యూ అని చెప్పి అయితే ఇచ్చారు. ఆ వెజ్ మెన్యూలో ఈరోజు ఏముందంటే ట్రైన్ నెంబర్ 20677 అది ఏంటంటే మెన్యూలో 2 ఇడ్లీలు ఇచ్చిర్రు 100 గ్రామ్స్, అదే ఇంకా పొంగల్ 75 గ్రామ్స్, మెందువాడ 30 గ్రామ్స్, కేసరి 40 గ్రామ్స్. సో ఇలా మనకు మెన్యూ కూడా చెక్ చేసుకునేంత విధంగా అయితే ఉంటుంది, చాలా క్వాలిటీగా అయితే ఉంది. సో అందరికీ టిఫిన్స్ ఇచ్చుకుంటూ అయితే మనకు ఈ సర్వీస్ ఇచ్చే అతను అయితే వెళ్తున్నాడు. ఎవరికన్నా ఏదన్నా మిస్ అయినా కానీ మనం మళ్ళీ కాల్ చేసి అయితే అడగచ్చు, ఏది అవసరం ఉన్నా ఇవ్వచ్చు, అతను వచ్చి ఇస్తాడు. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఈ వందే భారత్ ట్రైన్లో అయితే. మీలో ఎంతమంది ఇప్పటివరకు వందే భారత్ ట్రైన్లో జర్నీ చేశారో కమెంట్ అయితే చేయండి. అదేవిధంగా ఇక్కడ నుంచి ఎక్కడి వరకు జర్నీ చేశారో అది కూడా కమెంట్ చేయండి. మొత్తానికైతే మనం టిఫిన్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. టిఫిన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత కాసేపు రిలాక్స్ అవుదాము. రిలాక్స్ అయ్యి మీకు ఇంకా ఇక్కడ వందే భారత్ ట్రైన్లో ఇంకా ఏముంటాయి ఏంటనేది పూర్తిగా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను. మనకు టిఫిన్లో ఏమి ఇచ్చారో అయితే ముందుగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2 ఇడ్లీ అయితే ఉంది, ఒకటి మెందివడ, ఒకటి కేసరి సిరా ఉంటుంది, అది సాంబారు చట్నీ. ఇలా మనకు ఒక 4 ఐటమ్స్ 5 ఐటమ్స్ అయితే టిఫిన్లో అయితే ఇచ్చారు. చాలా అంటే చాలా క్వాలిటీగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఒకవేళ క్వాలిటీ ఏం దగ్గర మనం డైరెక్ట్గా కంప్లీట్ చేయవచ్చు. ఇవి అన్నీ ఏదో ఫుట్పాత్ మీద అక్కడిక్కడ చేసినవి కాదు, వాళ్ళు డైరెక్ట్గా మంచి చెఫ్తో అయితే వంట చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి మనకు వాష్రూమ్కి అయితే మీకు తీసుకెళ్ళాను. వాష్రూమ్లో మనకు హ్యాండ్ క్లీన్ చేసుకోవడానికి ప్లస్ ఫర్ టాయిలెట్లో ఏదైనా క్లీనింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ అది కాంటాక్ట్ చేయవచ్చు. అదేవిధంగా సోప్ గురించి కూడా ఇక్కడ మనకైతే పెట్టడం జరిగింది. సో అదేవిధంగా టాయిలెట్ కూడా సేమ్ లైక్ మనకు ఫ్లైట్లో అయితే ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా అయితే మనకు ఇక్కడైతే మనకు వందే భారత్ ట్రైన్లో అయితే ఉంటుంది. చూడండి, మనకు ఫ్లైట్ ఎక్కిన జర్నీ ఫీల్ అవుతుంది ఈ వందే భారత్ ట్రైన్లో అయితే. చాలా అంటే చాలా బాగుంటుంది. సర్వీస్ పరంగా కానీ అన్నిటి పరంగా చూసుకుంటే మనకు సేమ్ చాలా అంటే చాలా బాగుంటుంది కంపేర్ విత్ అదర్ ట్రైన్స్. అది నార్మల్ ట్రైన్స్, అవి కూడా చాలా బాగుంటాయి, అదేం లేదు. సో కాకపోతే కంపేర్ విత్, ఎందుకంటే ఇది ఫేర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దీనిలో సర్వీస్ కూడా కొంచెం ఎక్కువ యాడ్ అయ్యి మనకు ఈజీగా మనకు ఇబ్బంది కలగకుండా అయితే వాళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తారు. చూడండి, వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి అయితే అక్కడ మనకు అది ఉంది. అదేవిధంగా ఎమర్జెన్సీ కిట్ అయితే మనకు చూస్తున్నాం కదా, ఎమర్జెన్సీ గ్లాస్ బ్రేక్ డౌన్ చేసుకోవడానికి అయితే ఆప్షన్ అయితే అది మనకు అందులో ఇచ్చారు. సో అది స్కాన్ చేస్తున్నా. ఆ స్కాన్ చేయగానే మనకు ఒక వీడియో అయితే ఇందులో ప్లే అవుతుంది ఆ లింక్తోని. అది ఓపెన్ చేయాలి. ఇది అంటే ఎమర్జెన్సీ టైంలో అది ఎలా బ్రేక్ చేసుకోవాలి ఏంటి అనేది అయితే చూపిస్తున్నారు. అక్కడ రెడ్ మార్క్ ఏదైతే ఉందో అక్కడ క్లిక్ చేసి ఆ హ్యామర్తో మనం బ్రేక్ చేస్తే కనుక డైరెక్ట్గా అయితే మనకు బ్రేక్ అవుద్ది. సో చూస్తున్నారు కదా వీడియోలో, అదేవిధంగా మనకు బ్రేక్ అవుద్ది. దాన్ని బట్టి మనం అది చేసుకోవచ్చు. అంటే మనకు ఎక్కడ ఏది ఏంటి అనేది కూడా మనకు క్లియర్లీ అయితే ఇందులో ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంటుంది. సో నార్మల్ ట్రైన్లో కూడా ఉంటుంది. సో అది మనకు ఎక్కడ ఉంటుందో ఒకసారి క్లారిటీగా అయితే ఉండదు. ఇక్కడైతే మనకు క్లియర్గా మనకు విండోస్ దగ్గర ఉన్నది. అదేవిధంగా చూడండి, వందే భారత్ స్పీడ్ ఎంత స్పీడ్గా వెళ్తుందో. స్పీడ్ అయితే చాలా బాగుంటుంది వందే భారత్ స్పీడ్. మనం ఎందుకంటే 4 అవర్స్ 5 అవర్స్ లోపలనే రేణిగుంట నుంచి విజయవాడ అయితే చేరాలి కాబట్టి 7:20కి అయితే మేము ఎక్కాము. 11:40 వరకు అయితే చేరాలి. సో చూడండి, 118 km/h అయితే మనకు ఈ స్పీడ్ అయితే మనకు కనిపిస్తుంది. సో చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా స్పీడ్గా అవుతుంది. ఇంకా స్పీడ్ కూడా వెళ్తుంది. కాకపోతే ఇప్పుడు ఉన్న స్పీడ్ లిమిట్ అయితే మీకు నేను చూపిస్తున్నాను. చూడండి, లాస్ట్ 117 km/h అయితే ఆ స్పీడ్లో అయితే మనకు సో వందే భారత్ ట్రైన్ అయితే వెళ్తుంది.
ఫాస్ట్ మూవ్ అవుతుంది. సో మనకి ఇక్కడ వీటికి ఎక్కువ సిగ్నల్స్ అవి అయితే రావట్లేదు. నార్మల్ ట్రైన్స్కి ఏంటంటే కొన్ని సార్లు ఈ వెదర్ ప్రాబ్లమా ఏదో సమ్ ప్రాబ్లమ్స్ వల్ల కొన్ని సిగ్నల్స్ అయితే పడడం వల్ల ఇబ్బంది అవుతుంది. సో కంపేర్ విత్ అదర్ ట్రైన్స్ వందే భారత్ ఈజ్ బెస్ట్. జర్నీ పరంగా కానీ మనకు టైం సేవింగ్ పరంగా కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. అదేవిధంగా కంపేర్ విత్ ఫ్లైట్ ఛార్జెస్తో చూసుకుంటే కూడా మనం అది 2 అవర్స్లో మనం చేరుతాం కదా. సో ఇది మా అంటే ఇంకొక 2 or 3 అవర్స్, కాకపోతే బాగా తక్కువ ఉంటుంది. మళ్ళీ స్నాక్స్ అయితే వచ్చేసాయి. స్నాక్స్లో మనకు టీ పౌడర్ అయితే ఇచ్చారు. వేడి నీళ్ళలో టీ పౌడర్ పోసుకోవచ్చు. ఇది కిచాపు, పటిసానంట, అది ఒకటి స్వీట్ ఉంది. ఇంకోటి ఇది టమాటో కిచాపు, ఇది ఆలు భుజియా సేవ్ మిక్సర్. అదేవిధంగా అందులో ఒక 2 సమోసాలు అయితే ఇచ్చారు. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.